ఒక థాకరే అనేటటువంటి పెద్దాయన కొడుకైనటువంటి ఉద్ధవ్ థాకరే, బాలాసాహెబ్ థాకరే గారి అబ్బాయి రాజకీయ అవగాహన లేదు, పోరాటాల విధానం తెలీదు, సిద్ధాంతాలు వాళ్ళ నాన్న ఎట్లాంటి సిద్ధాంతాల కోసం పాటుపడ్డాడో తెలీదు. అప్పుడు ఓ ఫోటోగ్రాఫర్‌గా తన వ్యాపారం ఏదో తను జేసుకునేవాడు. వాళ్ళ ఆవిడ కోరికతో వచ్చి రాజకీయాల్లోకొచ్చి తన కొడుకుని సీఎం జేయడానికి తనే రాజకీయాలు చేయడం ప్రారంభించి, తను చేసిన నీచమైన పని దేశానికి కష్టమైంది, నష్టమైంది. ఏదైతే పర్యావరణం వంకతో చెట్లు నరికితే ప్రాబ్లమ్ అన్న పేరుతో చేసే పనికిమాలిన ఉద్యమాలని అడ్డుపెట్టి, తను ముఖ్యమంత్రిగా ఉండగా బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌ని అడ్డుకుంటే, ఇప్పుడు ఆ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌ని మళ్ళీ ప్రారంభించడం, ఆ తర్వాత ఫడ్నవీస్ వచ్చినప్పుడు ఓకే జేసిన. ఇప్పుడు దానికి దానివల్ల 4 ఏళ్ళు పొడిగింపయింది. ఇప్పుడు కాస్ట్ 83% పెరిగింది. ఇంతకు ముందేసుకున్న ఎస్టిమేషన్ 1.1 లక్షల కోట్లు. ఇప్పుడు 1.98 లక్షల కోట్లు. ప్రజలు సమర్థులైన నాయకుల్ని ఎన్నుకోకపోతే, స్వార్థపరులైన నాయకుల్ని ఎన్నుకుంటే, ఇట్లాంటి ఈ భారం ఎవరి మీద పడతది? ప్రజల మీదనే పడతది.